ఆర్థిక లావాదేవీల్లో ఎంతో కీలకమైన పాన్ కార్డుకు సంబంధించి కొత్త మార్పులు చేయాలని సంకల్పంతో ప్రభుత్వం పాన్ 2.0ని తీసుకొచ్చింది. దీన్ని కారణంగా చూపిస్తూ సైబర్ నేరగాళ్లు ఫోన్లు చేస్తూ రెచ్చిపోతున్నారు. కొత్త పాన్ కోసమని చెబుతూ వ్యక్తిగత సమాచారాన్ని, బ్యాంకు ఖాతా వివరాలు అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెబుతూ ప్రభుత్వం కొన్ని సూచనలు చేసింది. ఇప్పటికే పాన్ కార్డు ఉన్నవారు కొత్తగా కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. పాన్ 2.0 వచ్చినా పాత కార్డులకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకవేళ పాన్ కార్డులో ఏమైనా తప్పులు సరిచేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రమే కొత్త కార్డుకు దరఖాస్తుకు చేసుకోవాలి. క్యూఆర్ కోడ్ వచ్చే పాన్ 2.0లో తాజా సమాచారం కనిపిస్తుంది. కొత్త పాన్ 2.0 సంబంధించిన సమాచారం ఆదాయపు పన్ను వెబ్సైటులో లభ్యమవుతుంది. ఒకవేళ కొత్త పాన్ కార్డు తీసుకోవాలనుకుంటే ప్రోటీన్, యూటీఐఐటీఎస్ఎల్ వెబ్సైట్లను సంప్రదించాలి. ఈ రెండే అధీకృత వెబ్సైట్లు. ఆదాయపు పన్ను విభాగం ఫోన్లు, సంక్షిప్త సందేశాలు, ఇమెయిళ్ల ద్వారా ఎలాంటి వ్యక్తిగత సమాచారాన్ని కోరదు. ఒకవేళ ఇలాంటి ఫోన్లు వస్తే అవి ఖచ్చితంగా మోసపూరితమే అని గుర్తుంచుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లింపులు చేయొద్దు. పాన్ కార్డు జారీ, అప్డేషన్, తప్పులు సరిచేసుకోవడం లాంటి వాటికి ఎలాంటి రుసుములు లేవు. ఈ పాన్ రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడికి వచ్చేస్తుంది. ఒకవేళ కార్డు కావాలని అనుకుంటే ₹50 చెల్లించాలి. విదేశాలకు పోస్టల్ రుసుము ₹15 అధికం. అంతకు మించి చెల్లించాల్సిన అవసరం లేదు. ఎవరైనా మోసపోయామని గుర్తిస్తే వెంటనే 1930కి ఫిర్యాదు చేయాలి.